Rolling. Camera. Rolling. Clap. Scene Vijay and Praveen, shot 1, take 1. Action. తిన్ జైలుకి వచ్చినాక ఇవన్నీ ఎందుకు అంతే జీవితం అంతా విచిత్రమైంది కదన్నా. మనం ఒకలా కలాల కంటే అది ఇంకోలా చూపిస్తుంది. నేనైతే జీవితం అంటే ఏందో మర్చిపోయినా తమ్మి. అసలు అదొకటి ఉన్నదన్న సంగతి కూడా తెలియదా. ఎన్ని కలలు కన్నా అన్నా ఎట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు తెలుసా. ఇప్పుడు అనుకోని ఏం లాభం తమ్మి. ఏదేదో అయిపోయింది కానీ ఇప్పుడు అవ్వాల్సింది చూడు. అవ్వాల్సిందా? ఇంకా అవనీకి ఏముందన్నా, ఇప్పుడు అంతా అయిపోయింది. అవును కానీ నువ్వేం చేసినావు అన్నా? జైలుకి ఎందుకు వచ్చినావు? మర్డర్ చేసిన. మర్డరా? ప్లాన్ చేసి నరికిన కొడుకుని. మరి నీకేం తప్పనిపిలే? తప్పెందుకు తమ్మి? తప్పు చేసింది ఆడు తప్పు చేసిండు. నా అక్కని రేప్ చేసి చంపినాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని జైలు పోకుండా ఉన్నాడు. అందుకే నా కంట పడ్డాడు, నరకినా. అయినా ఈ జైళ్ళు పోలీస్ స్టేషన్లు అన్నీ ఏం చేయలేదు తమ్మి. అందుకే నరికి సరాసరి పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోయాం. నువ్వే లొంగిపోయినావా? అవు బరాబర్. తప్పు చేసింది ఆడు, నరికినా, పోయి చెప్పినా. ఇగో నీ ముందు ఇలా ఉన్నా. ఎందుకన్నా? ఎందుకంటే ఏం చెప్పాలి తమ్మి. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు నా. బంగారు తల్లి అక్కయ్య పెంచింది నన్ను. తను పస్తు నుండి నాకు అన్నం పెట్టు. తను ఇన్నెల్ల పోయి బాసలు తోపుకుంటూ బట్టలు ఉతుకుంటూ నన్ను డిగ్రీ పంపి చదివించి. కానీ ఆ లంచా కొడుకున్న అక్కని రేప్ చేసి చంపేసాడు తమ్మి. రేప్ చేసి చంపేసాడు. ఏం చేయాలి తమ్మి? ఎవరి కోసం బతకాలి ఇక? అందుకే తట్టుకోలేకపోయినా తమ్మి. ఆ నా కొడుకుని చంపి ఇగో ఇలా ఊరుకోనా? అవు తమ్మి. నువ్వేం చేసావు? జైలుకి వచ్చినావు? నేనేం చేయలేన్నా. ఊరుకో తమ్మి. ఏం చేస్తే జైలుకి వస్తారా? నిజంగా నేనేం చేయలే. 5 ఏళ్ల క్రితం ఆ రోజు వినాయక చవితి అనుకుంటా. రోజు దోస్తుగాలతో ఛాయ్ తాగటం మాకు మస్తు అలవాటు. ఆ రోజు కూడా రాత్రి 9 గంటలకు దోస్తుగాలతో ఛాయ్ తాగడానికి మౌలాలికే పోయినాం. అరే ఈసారి చాయ్ తాగితే స్టేషన్లో వేసాడు అంటావా ఏంది? అరే నువ్వు ఊకోన్నా, నన్ను మొత్తం చెప్పని. అసలు ఇంకా ఉందా? సరే చెప్పు. ఛాయ్ తాగి ఒక్కరినే నడుచుకుంటూ వస్తున్నా. మా దోస్తుగాలు సెకండ్ షో సినిమా పోయారు. నాకు అప్పుడు తలనొప్పి అనిపించి నేను పోలే. అట్లా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల నుంచి ఎవరో వచ్చి ముసుగేసిర్రు నా ముఖానికి. ఎవరు? ఏమోనా ముసుగేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయిండ్రు కొడుకులు. అరే కట్టెలా తీసుకుపోతుంది అవి? ఏమో తెలియదన్నా. ఎక్కడికో తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసారు. తీరా ముసుగు తీసి చూసేసరికి చుట్టుముట్టు 10 మంది పోలీసు గాలన్నా సివిల్ డ్రెస్లో. పోలీసు వాళ్ళ? వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారు? నేను అదే అడిగినన్నా. ఇంకప్పుడు షురూ చేసిన కొట్టుడు వారం దినాలైన దాకా ఆపలేదన్నా. 3rd డిగ్రీ అంటే ఎరకేనా? అదే సినిమాలలో చూపిస్తారు. నేను కూడా సినిమాలోనే చూసినన్నా. కానీ ఆ రోజు మాత్రం నన్ను బాగా. అవుతాం. మరి గింత జరుగుతుంటే అమ్మ నాన్న దోస్తులు ఎవరు రాలి వీనికి? ఏమో వచ్చే ఉంటారు. ఈ పోలీసు నా కొడుకులు వేషాలు ఆడి నేను ఇక్కడ లేనని చెప్పుకుంటారు. నా కొడుకులు అంతే. మళ్ళీ ఇంకేం చేశారు తెలుసా? నేను ఎక్కడో తప్పిపోయినని ఎతికి పెడతాని మా వాళ్ళకి చెప్పిర్రంట. తోడు ఆ పోలీసు వాళ్ళు. ఎట్లుంటుందో వాళ్ళ కథ. మరి తర్వాత ఏమైంది మరి? ఇంకేమవుతుందన్నా, 4 దినాలైనాక సబ్జెక్ట్కి మార్చారు. అక్కడ బండిల్ పేపర్లు ఇచ్చి నన్ను సంతకం పెట్టమన్నారా? పెట్టమైంది లే పెట్టనని చెప్పారు. కానీ బలవంతంగా ఇరుముద్ర వేయించారు నా కొడుకులు.
ఈ మధ్య బాంబ్ బ్లాస్ట్ కేసు అని ఏదో జరిగింది చూసినావా? ఏది దిల్సున్నాల్లో సికింద్రాబాద్లో? అవు అక్కడే. ఆ, అది నేను చేసినని నన్ను ఇరికించిన నా కొడుకులు అందులో. ఏం చేయని నువ్వెందుకు తమ్మి? ఇప్పటికి 4 జైలు మార్చిర్రు, 12 కేసులు నా మీద దోషిర్రు. నా కొడుకులు దేశద్రోహి కేసు అని నా కేసు ఒప్పుకోవడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రావట్లేదన్నా. నేను ఇక్కడ నుంచి వెళ్తానో లేనో తెలియదు, లేకుంటే ఇక్కడే చేస్తానో అసలు ఏం అర్థం కావట్లేదన్నా. ఊరుకో తమ్మి, ఊరుకో తమ్మి. మనకు తెలిసిన వకీల్ సాబ్ ఉన్నాడు. వకీలా? వకీల్ సాబ్ ఉన్నాడు, మనకి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్తే మాట్లాడతాను. అన్న నాకు చేస్తాడా? చేస్తాడు, నువ్వేం ఫికర్ చేయి, నేను మాట్లాడి సెట్ చేస్తాను. నా పక్కా చేస్తాడు కదా? పక్కా చేస్తాడు. తిని నువ్వు తీసుకో, అన్నం తీసుకొని తిని. తిని అన్న పక్కా చేస్తాడు కదా? పక్కా చేస్తాడు తమ్మి. తిని తిని తిని. ఇద్దరం వెళ్ళిపోదామని ఇక్కడ నుంచి. ఇద్దరం ఇద్దరం. అవునా? నీకేం శిక్ష చేసిర్రే? గురి గురా? మరి ఏందన్నా నాకు ఇంత బిందాసుకున్నావు నువ్వు? ఏం చేయమంటావు తమ్మి? మరి ఉన్న అక్కని చంపిను, నేను అని చంపిన. పోలీసు వాళ్ళు ఎట్లా నన్ను ఊరేస్తాను. ఏం చేస్తా? పోయి అక్కని కలుస్తా, అక్కతో ఉంటా పైన సరే. ఏం చేస్తావు చెప్పు?